వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్ లో మే 22న భారీ భూకంపం సంభవించింది. గ్రీస్ లోని క్రీట్ తీరానికి సమీపంలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6గా నమోదైంది. ప్రజలంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు గంటల పాటు రోడ్లపై నిలబడ్డారు ప్రజలు. అయితే భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎంత మేర ఆస్తి ప్రాణ నష్టం సంభవించిందో సమాచారం అందలేదు. చుట్టుపక్కల దేశాలైన కైరో, ఇజ్రాయెల్, ఈజిప్ట్, లెబనాన్, తుర్కియే, జోర్డాన్ ప్రాంతాల్లోనూ ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో యూరోపియన్ అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. అలాగే రాబోయే 72 గంటల్లో భూకంప స్థలానికి 100 కిలోమీటర్ల పరిధిలో స్థానిక స్థాయిలో భారీ అలలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 1000 కిలోమీటర్ల పరిధిలో ప్రాంతీయ శ్రేణిలో కూడా అలలు వస్తాయని వెల్లడించింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు తీర ప్రాంత ప్రదేశాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజలందరినీ భద్రతా కేంద్రాలకు తరలించారు.